Hello all, welcome to Sakshi Education. Today's current affairs, that is 1st August 2025. Number 1. So top 10 countries with the most solar power plants installed. So అత్యధిక సౌర విద్యుత్ ప్లాంట్లు వ్యవస్థాపించబడిన టాప్ 10 దేశాలు. సో టాప్ 10 countries with the most installed solar capacity, most solar power plants installed. So number 1 we have China, number 2 we have US, number 3 India, number 4 Japan, followed by Germany, Brazil, Spain, Australia, Italy and South Korea. So examination point of view మనం టాప్ 10 గుర్తుపెట్టుకోకుండా టాప్ 3 అనేది వెరీ ఇంపార్టెంట్. సో నెంబర్ 1 వచ్చేసి మనకేంటి చైనా, నెంబర్ 2 వచ్చేసి USA, నెక్స్ట్ నెంబర్ 3 వచ్చేసి ఇండియా, నెంబర్ 3 వచ్చేసి ఇండియా. సో నెంబర్ 1 వచ్చేసి మనకు చైనా, నెంబర్ 2 USA, నెంబర్ 3 ఇండియా. సో ఇన్స్టాల్డ్ మెగావాట్స్ ఎంత అంటే 8,87,930 తోటి చైనా వచ్చేసి టాప్ పొజిషన్లో ఉంది, సెకండ్ USA, థర్డ్ వచ్చేసి మనకు ఇండియా. సో నెంబర్ 1 టాపిక్ వచ్చేసి మనకేంటి టాప్ 10 కంట్రీస్ విత్ ద మోస్ట్ సోలార్ పవర్ ప్లాంట్స్ ఇన్స్టాల్డ్. సో సోలార్ పవర్ ఏంటి మనకు రెన్యూవబుల్ ఎనర్జీ. సో ఇందులో అత్యధిక విద్యుత్ ప్లాంట్లు వ్యవస్థాపించబడిన టాప్ 10 దేశాలలో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నది చైనా, నెంబర్ 2 ప్లేస్లో ఉన్నది US, నెంబర్ 3 ప్లేస్లో ఉన్నది ఇండియా. సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో రెన్యూవబుల్ ఎనర్జీ బేస్డ్గా మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ చాలా రిపీట్ అవుతున్నాయి. అందులో భాగంగా మనం టాప్ కంట్రీస్ అంటే ఇలాంటి సూపర్లేటివ్స్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అందులో భాగంగా సోలార్ పవర్ రిలేటెడ్. సో అదేవిధంగా మనకు విండ్ పవర్, గ్రీన్ హైడ్రోజన్, నెక్స్ట్ బ్లెండింగ్ ఆఫ్ ఇథనాల్, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ద రెన్యూవబుల్ ఎనర్జీ మనకి ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్ బేసిస్లో కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ బేసిస్లో కానీ మనకి ఎక్కువగా అడిగే ఆస్కారం ఉన్న ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. సో సోలార్ కానీ విండ్ కానీ ఇలాంటివన్నీ. సో నెక్స్ట్ టాపిక్ పోలియో అవుట్బ్రేక్ ఇన్ పపువా న్యూ గినియా, WHO ఆన్ అలర్ట్. సో మనకు వచ్చేసి WHO రీసెంట్గా అలర్ట్ చేసింది ఏంటి అంటే న్యూ పోలియో కేసెస్ ఇన్ పపువా న్యూ గినియా. సో పపువా న్యూ గినియా దేశంలో మనకేంటి అంటే పోలియో అవుట్బ్రేక్. సో మళ్ళీ పోలియో కేసెస్ని బయటపడడం జరిగింది. సో పోలియో కేసెస్ బయటపడడం జరిగింది ఎక్కడ, ఏ కంట్రీలో? పపువా న్యూ గినియా. సో WHO అలర్ట్ ఇచ్చింది అంటే మనకు అదేంటి అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా ఇంపార్టెంట్ అని అర్థం. సో WHO అంటే ఏంటి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు జెనీవా. ఓకేనా. సో ఇందులో భాగంగా WHO స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటి అంటే న్యూ కేసెస్ ఆర్ ఫౌండ్ ఇన్ పపువా న్యూ గినియా. సో లెట్ us డిస్కస్. సో పోలియో అనేది ఏంటి అంటే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఏదైనా డిసీజ్ గురించి వచ్చినప్పుడు అదేంటి వైరలా, బ్యాక్టీరియలా, ఫంగలా అని చెప్పేసి మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ పోలియో వచ్చేసి ఏంటంటే పోలియో ఈజ్ ఏ వైరల్ డిసీజ్ ప్రైమర్లీ ఎఫెక్టింగ్ చిల్డ్రన్ అండర్ 5. సో జనరల్గా 5 years లోపు చిల్డ్రన్ని ఏంటి అంటే దీనికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ పెద్దవాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ వాళ్ళు టీకా తీసుకోకపోతే వాళ్ళు పెద్దవాళ్ళకు కూడా ఇది సంక్రమించే అవకాశం ఉంది. సో ఇదేంటంటే జనరల్గా వచ్చేది వరకు ప్రైమర్లీ ఎఫెక్టింగ్ ద చిల్డ్రన్. ఇట్ మే ఎఫెక్ట్ ఈవెన్ ఎల్డర్స్ ఇఫ్ దే డింట్ టేక్ ఎనీ వ్యాక్సినేషన్. సో వ్యాక్సిన్ తీసుకోకపోతే పెద్దలకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎగ్జామినేషన్లో మనకి ఏంటి అంటే పోలియో గురించి ఏంటి అంటే స్టేట్మెంట్ బేసిస్లో క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు వాళ్ళు ఒక స్టేట్మెంట్లో పోలియో అనేది ఒక బ్యాక్టీరియల్ డిసీజా అని వాళ్ళు ఒకవేళ స్టేట్మెంట్ ఇస్తే అది తప్పు. ఏంటి? పోలియో ఈజ్ ఏ వైరల్ డిసీజ్. ఇంకొక స్టేట్మెంట్లో ఏంటి అంటే ఇది కేవలం చిన్నపిల్లలకు మాత్రం వచ్చే వ్యాధి అని ఉంటుంది, కానీ ఇదేంటి అంటే
పెద్దలకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు వాళ్ళు ఒకవేళ వ్యాక్సినేషన్ తీసుకోకపోతే పెద్దవాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఇలాంటి స్టేట్మెంట్స్ తోటి మనకి ఎగ్జామినేషన్లో చాలా అలర్ట్ ఉండాల్సిన అవకాశం ఉంది. సో ప్రైమర్లీ ఎఫెక్టింగ్ చిల్డ్రన్ అండర్ 5. ఇట్ మే ఎఫెక్ట్ ఈవెన్ ఎల్డర్స్ ఇఫ్ దే డింట్ టేక్ ఎనీ వ్యాక్సినేషన్. సో ద పోలియో వైరస్ స్ప్రెడ్స్ త్రూ కాంటాక్ట్ విత్ అండ్ ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ ఫేసెస్ ఆర్ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్. సో ఇక్కడ ఏంటి, పోలియో వైరస్ అనేది ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది. సో ఇట్ కెన్ స్ప్రెడ్. సో పోలియో వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. మనకి ఎగ్జామినేషన్లో ఇలాంటివి లైన్స్ బేసిస్లో క్వశ్చన్స్ అడగొచ్చు. పోలియో అనేది ఏంటి అంటే ఒక వైరల్ డిసీజ్, ఇది ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వదు అనొచ్చు. కానీ ఏంటి, ఇది ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవుతుంది. సో ద పోలియో వైరస్ స్ప్రెడ్స్ త్రూ కాంటాక్ట్ విత్ అండ్ ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ ఫేసెస్ ఆర్ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్. ఇట్ కెన్ ఆల్సో బీ ట్రాన్స్మిటెడ్ వయా కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్. Once inside the body, the virus multiplies in the intestine and can invade the nervous system leading to paralysis. సో ఇదేంటంటే వన్స్ ఒక్కోసారి వాళ్ళ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఇదేంటంటే మల్టిపుల్గా తయారవుతుంది. అంటే ఇట్ మే మల్టిపుల్లీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంటెస్టైన్, సో పేగులలో ఏంటి అంటే ఈ వైరస్ అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది. లేటర్ ఇట్ ఎఫెక్ట్స్ నర్వస్ సిస్టమ్. ఇట్ మే లీడ్ టు పెరాలసిస్ ఆల్సో. వీళ్ళకి ఏంటి అంటే పక్షవాతం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి మనం డిస్కస్ చేసింది ఏంటి, పోలియో ఈజ్ ద వైరల్ డిసీజ్. నెక్స్ట్ ప్రైమర్లీ ఎఫెక్టింగ్ చిల్డ్రన్ అండర్ 5. ఇట్ మే ఎఫెక్ట్ ఎల్డర్స్ కూడా. ఇట్ మే ఎఫెక్ట్ ఎల్డర్స్ ఇఫ్ దే డింట్ టేక్ ఎనీ వ్యాక్సినేషన్. సో ఇక్కడ ఏంటి, ఇట్ కెన్ స్ప్రెడ్. తర్వాత వచ్చేసి ఇట్ మల్టిప్లైస్ ఇన్ ద ఇంటెస్టైన్ అండ్ కెన్ ఇన్వేడ్ ద నర్వస్ సిస్టమ్. ఎఫెక్ట్ ఆన్ nervous system, it may lead to the paralysis. So the global polio eradication initiative was launched in the year 1988. So 1988 లో మనకి ఏంటి అంటే గ్లోబల్ పోలియో ఎరాడికేషన్ ఇనిషియేటివ్ రావడం జరిగింది ఇన్ ద ఇయర్ 1988. సో ఇండియాలో మనకి ఏంటి అంటే పోలియో ఫ్రీ కంట్రీ ఎప్పుడైందంటే 2014లో ఇండియా బికేమ్ పోలియో ఫ్రీ కంట్రీ. In the year 2014, India became polio-free country. So here, polio virus అనేది ఒక సింగిల్ స్ట్రాండ్ RNA వైరస్. సో ఇది ఒక వైరస్కి సంబంధించిన వ్యాధి. సో ఇందులో 3 వైల్డ్ రకాలు ఉన్నాయి, WPV1, WPV2 అండ్ WPV3. సో ఇది ఒకరి నుంచి ఒకరికి ప్రబలుతుంది. నెక్స్ట్ దుర్బల వయస్సు సమూహం, ప్రధానంగా 5 ఏళ్లలోపు పిల్లలపై ప్రభావం చూపుతుంది. కానీ టీకాలు వేయని ఏ వయసు వారికైనా ఇది సంక్రమించవచ్చు. ఒకవేళ మనం టీకాలు చిన్న వయసులో తీసుకోలేదనుకోండి, అది పెద్ద ఏజ్లో కూడా మనకు పోలియో వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ చికిత్స ఏంటి, పోలియోను టీకా ద్వారా మాత్రమే నివారించవచ్చు. దీనికి చికిత్స లేదు. ఓకేనా. సో దీనికి ఏంటంటే ఎలాంటి ట్రీట్మెంట్ లేదు, ఓన్లీ వీ కెన్ రెడ్యూస్ ఇట్ త్రూ ద వ్యాక్సినేషన్ తీసుకుంటేనే దీన్ని నివారించవచ్చు. సో దీనికైతే ఎలాంటి ట్రీట్మెంట్ అనేది లేదు. నెక్స్ట్ టీకాలు ఏంటి, ఓరల్ పోలియో వ్యాక్సిన్, దట్ ఈస్ OPV వ్యాక్సిన్. సో నెక్స్ట్ ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్లో మనకేంటి OPV అండ్ IPV ఉంటుంది. ఇనాక్టివేటెడ్ పోలియో వైరస్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి OPV, దట్ ఈస్ ఓరల్ పోలియో వ్యాక్సిన్. సో ఇది వచ్చేసి IPV ఏంటి, ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్. సో నెక్స్ట్ భారతదేశ అనుభవం ఏంటి, 2014లో భారతదేశం పోలియో రహిత ధృవీకరణ పొందింది. సో ఇండియా బికేమ్ పోలియో ఫ్రీ స్టేట్, దట్ ఈస్ కంట్రీ. సో ఇండియా బికేమ్ పోలియో ఫ్రీ కంట్రీ ఇన్ ద ఇయర్ 2014. సో ఇక్కడ మనకేంటి అంటే పోలియో అనేది వైరల్ డిసీజ్. రీసెంట్గా మనకు న్యూస్లో ఉన్న డిసీజెస్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుంటే, మనకు రీసెంట్గా డిసీజెస్ ఏంటి, కలరా గురించి మనం డిస్కస్ చేసాం. సో కలరా వచ్చేసి మనకేంటి అంటే ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. సో కలరా వచ్చేసి బ్యాక్టీరియల్ డిసీజ్. సో మనకు డిప్తీరియా, సో డిప్తీరియా కూడా బ్యాక్టీరియల్ డిసీజ్. టీబీ, ట్యూబర్క్లోసిస్ కూడా మనకేంటి అంటే బ్యాక్టీరియల్ డిసీజ్. ఇలాంటి డిసీజెస్ ఏవైనా న్యూస్లో ఉన్నప్పుడు మనం వాటిపైన ఏ కారకం నుంచి వస్తుందో ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. రీసెంట్గా మనకేంటి WHO చికెన్ గున్యా వైరస్ పైన కూడా అలర్ట్ ఇవ్వడం జరిగింది. సో చికెన్ గున్యా ఈజ్ ఏ వైరల్ డిసీజ్, డెంగ్యూ కూడా వైరల్ డిసీజ్.
సో ఇలాంటివి ఏవైనా వ్యాధులు మనకు న్యూస్లో ఉన్నప్పుడు ఏంటి అంటే వాటిపైన ఫోకస్ చేయండి. అది బ్యాక్టీరియలా, వైరలా, ఫంగల్ అనే కోణంలో మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్, రష్యా బికమ్స్ ఫస్ట్ కంట్రీ టు రికగ్నైజ్ ద తాలిబాన్ గవర్నమెంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించిన మొదటి దేశంగా రష్యా నిలిచింది. సో 2021లో ఏమైంది, తాలిబాన్స్ వచ్చేసి దే ఆక్యుపైడ్ ఆఫ్ఘనిస్తాన్. సో 2021లో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అక్కడ నుంచి యుఎస్ఏ, నాటో మిలిటరీ ఫోర్సెస్ వెళ్ళిపోయిన తర్వాత తాలిబాన్స్ వచ్చేసి దే ఆక్యుపైడ్ ఆఫ్ఘనిస్తాన్. సో తాలిబాన్స్ ఆక్యుపైడ్ ఆఫ్ఘనిస్తాన్ ఇన్ 2021. సో 2021లో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. సో అప్పటి నుంచి మనకు ఏంటి, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం నడుస్తుంది. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఎవరు, తాలిబాన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి మనం అక్కడ ఏంటి, మహిళలపై శాంక్షన్స్ని చూడడం జరుగుతుంది. సో వాళ్ళపైన ఏంటి అంటే వీళ్ళు చాలా శాంక్షన్స్ని విధించడం జరుగుతుంది, రెస్ట్రిక్షన్స్ విధించడం జరుగుతుంది. సో అందులో భాగంగా మనం ఏంటి అంటే ఈ పర్దా సిస్టమ్ ఇలాంటివన్నీ చూడడం జరిగింది. సో ఫర్ ద ఫస్ట్ టైం రష్యా బికమ్స్ ద ఫస్ట్ కంట్రీ టు రికగ్నైజ్ ద తాలిబాన్ గవర్నమెంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. సో ఫస్ట్ కంట్రీ ఏంటి మనకు, రష్యా బికమ్స్ ఫస్ట్ కంట్రీ టు రికగ్నైజ్ తాలిబాన్ గవర్నమెంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించిన మొదటి దేశం ఏంటి అంటే మనకు రష్యా. మొదటి దేశం ఏంటి అంటే రష్యా. సో లాస్ట్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసుకున్నది ఏంటి, ఫ్రాన్స్. సో ఫ్రాన్స్ అఫీషియల్లీ డిక్లేర్డ్ దట్ వీఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై పాలస్తీన్ యాజ్ ఏ సపరేట్ కంట్రీ. సో పాలస్తీనను ఒక దేశంగా మేము వచ్చేసి గుర్తించడం జరుగుతుంది అని చెప్పేసి ఫ్రాన్స్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్, కజిరంగా టైగర్ రిజర్వ్ రికార్డ్స్ థర్డ్ హైయెస్ట్ టైగర్ డెన్సిటీ. సో ఇక్కడ మనకు వచ్చిన కాన్సెప్ట్ ఏంటి, టైగర్ డెన్సిటీ. టైగర్ డెన్సిటీ దట్ ఈస్ పులుల సాంద్రత. పులుల సాంద్రత. సో కజిరంగా టైగర్ రిజర్వ్ రికార్డ్స్ థర్డ్ హైయెస్ట్ టైగర్ డెన్సిటీ. సో అస్సాంలోని కజిరంగా భారతదేశంలో 3వ అత్యధిక పులుల సాంద్రతను నమోదు చేయడం జరిగింది. సో సాంద్రత ఎంత ఉందో చూద్దాం. సో కజిరంగా టైగర్ రిజర్వ్ ఇన్ అస్సాం. సో కజిరంగా టైగర్ రిజర్వ్ ఎక్కడుంది మనకు, అస్సాం. హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ద టైగర్ రిజర్వ్ విత్ ద థర్డ్ హైయెస్ట్ టైగర్ డెన్సిటీ. అసలు టైగర్ డెన్సిటీ అంటే ఏంటో చూద్దాం. సో కజిరంగాస్ టైగర్ డెన్సిటీ స్టాండ్స్ ఎట్ 18.65 టైగర్స్ పర్ 100 స్క్వేర్ కిలోమీటర్స్. సో ఇక్కడ టైగర్ డెన్సిటీ అంటే ఏంటి అంటే నెంబర్ ఆఫ్ టైగర్స్ పర్ 100 స్క్వేర్ కిలోమీటర్స్. సో నెంబర్ ఆఫ్ టైగర్స్ పర్ 100 స్క్వేర్ కిలోమీటర్స్ని మనం ఏమంటున్నాం, టైగర్ డెన్సిటీ అంటున్నాం. అలాంటి టైగర్ డెన్సిటీలో భాగంగా 3వ ర్యాంక్లో నిలిచింది ఏంటి మనకు, కజిరంగా టైగర్ రిజర్వ్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అస్సాం. అస్సాంలో ఉన్న కజిరంగా టైగర్ రిజర్వ్ వచ్చేసి మనకు 3వ అత్యధిక సాంద్రత కలిగిన టైగర్ రిజర్వ్. సో ఇట్ ర్యాంక్స్ బిహైండ్ నెంబర్ 1 ఏంటి, కర్ణాటకాస్ బందీపూర్ టైగర్ రిజర్వ్. సో ఇక్కడ డెన్సిటీ ఎంత, 19.83. కజిరంగా వచ్చేసి ఎంత, 18.65. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఉత్తరాఖండ్స్ కార్బెట్ నేషనల్ పార్క్. సో 19.56 టైగర్స్ పర్ 100 స్క్వేర్ కిలోమీటర్స్. సో పులుల స్థితిపై 2024 నివేదిక ప్రకారం కజిరంగా టైగర్ రిజర్వ్లో 100 చదరపు కిలోమీటర్కి 18.65 పులుల సాంద్రత ఉంది. సో ఫస్ట్ వచ్చేసి మనకేంటి, కర్ణాటకకు సంబంధించిన బందీపూర్ టైగర్ రిజర్వ్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి కార్బెట్ నేషనల్ పార్క్. సో కార్బెట్ నేషనల్ పార్క్ బిలాంగ్స్ టు ఉత్తరాఖండ్. సెకండ్ ప్లేస్లో ఉన్న బందీపూర్ వచ్చేసి మనకు, ఫస్ట్ ప్లేస్లో ఉన్న బందీపూర్ వచ్చేసి మనకు కర్ణాటక. సెకండ్ ప్లేస్లో ఉన్న కార్బెట్ నేషనల్ పార్క్ వచ్చేసి మనకు ఉత్తరాఖండ్. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో ఉన్నది ఏంటి,
కజిరంగా టైగర్ రిజర్వ్ ఆఫ్ అస్సాం. సో ఇక్కడ మనకు ఏంటి 1972లో టైగర్ బికేమ్ నేషనల్ యానిమల్. సో ఇండియా అడాప్టెడ్ టైగర్ యాజ్ ఎ నేషనల్ యానిమల్. 1973లో స్టార్ట్ అయింది ఏంటి మనకు ప్రాజెక్ట్ టైగర్. సో ప్రాజెక్ట్ టైగర్ ఏ ఇయర్లో స్టార్ట్ అయింది మనకు 1973లో స్టార్ట్ అవ్వడం జరిగింది. 2005లో NTCA ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది, నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ 2005. ఎట్ ప్రజెంట్ ఇండియా ఈజ్ హ్యావింగ్ 58 టైగర్ రిజర్వ్స్. సో 58 పులుల రిజర్వ్స్ ఉండడం జరిగింది మనకు. అందులో భాగంగా లాస్ట్ది ఏంటి మనకు మాధవ్ నేషనల్ పార్క్. మాధవ్ నేషనల్ పార్క్ 58వ టైగర్ రిజర్వ్ ఏంటి అంటే మనకు మాధవ్ నేషనల్ పార్క్ ఆఫ్ మధ్యప్రదేశ్. సో మనకు తెలంగాణలో ఉన్న టైగర్ రిజర్వ్ ఏంటి కవ్వాల్. నెక్స్ట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఏంటి నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కవ్వాల్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలో ఉన్న అంధేరి టైగర్ రిజర్వ్ మధ్యలో ఉన్న కారిడార్ని మనం ఏమంటున్నామంటే కొమరం భీమ్ కారిడార్ అని పిలవడం జరిగింది. సో ఇలాంటి న్యూస్లో ఉన్న టైగర్ రిజర్వ్ లొకేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, అస్సాం క్యాబినెట్ అప్రూవ్స్ గజమిత్ర స్కీమ్ టు ట్యాకిల్ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్. సో మనం తరచుగా న్యూస్లో చూస్తున్నది ఏంటి హ్యూమన్ అండ్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్, దట్ ఈస్ హ్యూమన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్. అంటే ఏంటి వన్యమృగాలు జనావరణంలోకి రావడం, ఇక్కడ డిస్టర్బ్ చేయడం. సో దానివల్ల కొంతమంది చనిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి మనకు హ్యూమన్ అండ్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్. సో తరచుగా మనం చూస్తున్నది ఏంటి పలానా ఒక ఊర్లో టైగర్ అటాక్ జరిగింది, తర్వాత లెపార్డ్ అటాక్ జరిగింది, చిరుతపులుల దాడిలో చనిపోయిన పశువులు లేకపోతే చనిపోయిన పశువుల కాపర్లు, ఇలాంటి న్యూస్లు మనం తరచుగా చూస్తున్నాం. అందులో భాగంగా టు ఎరాడికేట్ హ్యూమన్ అండ్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్. సో కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ హ్యూమన్ అండ్ వైల్డ్ లైఫ్ని స్టాప్ చేయడం కోసం అస్సాం క్యాబినెట్ తీసుకొచ్చిన ఒక కొత్త ఇనిషియేటివ్ అంటే గజమిత్ర స్కీమ్. సో ఇక్కడ మనకు వచ్చింది ఏంటి గజమిత్ర పథకం. సో గజమిత్ర పథకం తెలుగులో మనం గజ అంటే ఏంటి ఏనుగు. సో ఇదేంటి అంటే విత్ రెస్పెక్ట్ టు ద ఎలిఫెంట్స్. సో అస్సాం క్యాబినెట్ అప్రూవ్స్ గజమిత్ర స్కీమ్ టు ట్యాకిల్ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్. సో మానవ ఏనుగుల సంఘర్షణను పరిష్కరించడానికి గజమిత్ర పథకాన్ని అస్సాం మంత్రివర్గం ఆమోదించింది. సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పటి నుంచి ఏంటి ఈ ఎలిఫెంట్స్ వచ్చేసి విలేజ్ల పైన దాడి చేయడం మనం చూడం. ఎందుకు అంటే వాళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటి గజమిత్ర అనే ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. ఇక్కడ హ్యూమన్ అండ్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ లేకుండా వాళ్ళు ఒక కొత్త స్కీమ్ని తీసుకుని రావడం జరిగింది ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద ఎలిఫెంట్ అటాక్స్ ఓవర్ విలేజెస్. సో ఇక్కడ ఎలిఫెంట్స్ గురించి వచ్చింది కాబట్టి జింబాంబే రీసెంట్గా అక్కడున్న ఎలిఫెంట్స్ సంతతి ఎక్కువగా అయిపోయింది అని చెప్పేసి దే స్టార్టెడ్ కల్లింగ్, అంటే ఏంటి చంపివేయడం జరిగింది. రీసెంట్గా జింబాంబేలో అక్కడి ప్రభుత్వం ఏంటి అంటే ఏనుగుల సంఖ్య పెరుగుతుంది అని చెప్పేసి చంపివేయడం జరిగింది. అది వచ్చేసి జింబాంబేకి సంబంధించి. సో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ మనకు వచ్చిన ఇయర్ ఏంటి 1992లో వీ హ్యావ్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్. సో ప్రాజెక్ట్ టైగర్ 1973లో ఏ విధంగా అయితే వచ్చిందో మనకు ప్రాజెక్ట్ ఎలిఫెంట్ వచ్చేసి 1992లో రావడం జరిగింది. సో నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ MOU విత్ మాస్టర్ కార్డ్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ MOU విత్ మాస్టర్ కార్డ్. సో ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ టూరిజం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చేసి ఒక MOUను కుదుర్చుకుంది ఎవరితోటి అంటే మాస్టర్ కార్డు తోటి. సో ఇన్ ఏ సిగ్నిఫికెంట్ మూవ్ టు ఎన్హాన్స్ ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ టూరిజం appeal, the Andhra Pradesh Tourism Development Corporation, that is APTDC, has partnered with MasterCard, a leading global payments company. The collaboration formalized through a Memorandum of Understanding, that is MOU, aims to promote the state's rich cultural heritage, natural landscape and modern hospitality sector among international travelers. So simple ga enti, in order to promote ఆంధ్రప్రదేశ్ టూరిజం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ MOU విత్ మాస్టర్ కార్డ్. సో ఇక్కడ ఏంటి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రపంచ పర్యాటక ఆకర్షణను పెంపొందించే ఒక ముఖ్యమైన చర్యలో
ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రముఖ ప్రపంచ చెల్లింపుల సంస్థ అయిన మాస్టర్ కార్డుతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అవగాహన ఒప్పందం ద్వారా అధికారీకరించబడిన ఈ సహకారం అంతర్జాతీయ ప్రయాణికులలో రాష్ట్ర గొప్ప సాంస్కృతిక వారసత్వం, సహజ ప్రకృతి దృశ్యాలు మరియు ఆధునిక ఆతిథ్య రంగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. సో ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ఆంధ్రప్రదేశ్ టూరిజం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ MOU విత్ మాస్టర్ కార్డ్. సో నెక్స్ట్ వీ హ్యావ్ PM 2.5. సో పర్టిక్యులేట్ మ్యాటర్. సో ఇదేంటి, కాలుష్యానికి సంబంధించిన దాన్ని మనం PM 2.5 అంటున్నాం, పర్టిక్యులేట్ మ్యాటర్. సో మనకేంటి, ఈ కాలుష్యం వల్ల PM 2.5 కారకాలు పెరిగిపోతున్నాయి. సో దాన్ని మనం ఏమంటున్నాం, పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5. కొత్తూరు, ఇది తెలంగాణకు సంబంధించిన రీజనల్ కరెంట్ అఫైర్స్. తెలంగాణకు సంబంధించిన రీజనల్ కొత్తూరు, రామగుండం అండ్ పటాన్ చెరు. నెంబర్ 1, కొత్తూరు, రామగుండం అండ్ పటాన్ చెరు ఐడెంటిఫైడ్ యాజ్ పొల్యూషన్ హాట్స్పాట్స్ ఇన్ తెలంగాణ. సో విత్ ఎయిర్ క్వాలిటీ ఇష్యూస్ ఎక్సీడింగ్ ఎస్టాబ్లిష్డ్ లిమిట్స్. అంటే ఏంటి, ఇక్కడ పొల్యూషన్ చాలా పెరిగిపోయింది. ఇట్ బికేమ్ పొల్యూషన్ హబ్స్ అనుకోండి, పొల్యూషన్ హాట్స్పాట్స్. సో ఏ ప్రాంతాలు, కొత్తూరు, రామగుండం అండ్ పటాన్ చెరు. నెక్స్ట్, దీస్ ఏరియాస్ అలాంగ్ విత్ హైదరాబాద్ ఆర్ స్పెసిఫికల్లీ రికగ్నైజ్డ్ యాజ్ నాన్ అటైన్మెంట్ సిటీస్ అండర్ నేషనల్ క్లీన్ ఎనర్జీ ప్రోగ్రామ్. సో నేషనల్ క్లీన్ ఎనర్జీ ప్రోగ్రాంలో భాగంగా తెలంగాణకు సంబంధించిన కొత్తూరు, రామగుండం అండ్ పటాన్ చెరు ఐడెంటిఫైడ్ యాజ్ పొల్యూషన్ హాట్స్పాట్. వాళ్ళకి ఇచ్చిన టైటిల్ ఏంటి, నాన్ అటైన్మెంట్ సిటీస్. సో ఇదేంటి అంటే ఒక బ్యాడ్ రిమార్క్ ఆన్ కొత్తూరు, రామగుండం అండ్ పటాన్ చెరు. నెక్స్ట్, తెలంగాణలోని కొత్తూరు, రామగుండం మరియు పటాన్ చెరు ప్రాంతాలు కాలుష్య కేంద్రాలుగా గుర్తించబడ్డాయి. గాలి నాణ్యత సమస్యలు స్థిర పరిమితులను మించిపోయాయి. సో కణిక కాలుష్యం, దట్ ఈస్ పర్టిక్యులేట్ మ్యాటర్ పొల్యూషన్ కారణంగా ఈ ప్రాంతాలు హైదరాబాద్తో పాటు నేషనల్ క్లీన్ ఎనర్జీ ప్రోగ్రామ్ కింద ప్రత్యేకంగా నాన్ అటైన్మెంట్ సిటీగా గుర్తించబడ్డాయి. సో పొల్యూషన్ హాట్స్పాట్స్ ఇన్ తెలంగాణ కొత్తూరు, సెకండ్ వచ్చేసి మనకు రామగుండం, థర్డ్ పటాన్ చెరు. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ ఇవ్వండి, ఒకసారి రీకాల్ చేస్తే. నెంబర్ 1, వీ హ్యావ్ టాప్ 10 కంట్రీస్ విత్ మోస్ట్ సోలార్ పవర్ ప్లాంట్స్ ఇన్స్టాల్డ్. అత్యధిక సౌర విద్యుత్ ప్లాంట్లు వ్యవస్థించబడిన టాప్ 10 దేశాలు చైనా, USA, ఇండియా, టాప్ 3 కంట్రీస్. సో నెక్స్ట్ వీ హ్యావ్ పోలియో అవుట్బ్రేక్ ఇన్ పపువా న్యూ గినియా. పోలియో వచ్చేసి మనకి ఏంటి అంటే ఒక వైరల్ డిసీజ్. ఇండియా బికేమ్ పోలియో ఫ్రీ కంట్రీ ఇన్ ద ఇయర్ 2014. సో నెక్స్ట్, రష్యా బికమ్స్ ద ఫస్ట్ కంట్రీ టు ఐడెంటిఫై తాలిబాన్ గవర్నమెంట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్, కజిరంగా టైగర్ రిజర్వ్ రికార్డ్స్ థర్డ్ హైయెస్ట్ టైగర్ డెన్సిటీ. దట్ ఈస్ అస్సాంలోని కజిరంగా భారతదేశంలో 3వ అత్యధిక పులుల సాంద్రతను నమోదు చేసింది. సో మొదటిది వచ్చేసి మనకేంటి అంటే కర్ణాటకస్ బందీపూర్ టైగర్ రిజర్వ్, సెకండ్ వచ్చేసి ఉత్తరాఖండ్ కార్బెట్ టైగర్ రిజర్వ్, థర్డ్ వచ్చేసి మనకు కజిరంగా టైగర్ రిజర్వ్ ఆఫ్ అస్సాం. నెక్స్ట్, గజమిత్ర స్కీమ్. గజమిత్ర పథకం వచ్చేసి మనకేంటి, ఇన్ ఆర్డర్ టు ఎరేజ్ హ్యూమన్ అండ్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అస్సాం గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక కొత్త పథకం గజమిత్ర పథకం. దాన్ని మనం గజమిత్ర స్కీమ్ అంటున్నాం. సో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ వచ్చేసి ఇన్ ద ఇయర్ 1992. సో నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ MOU విత్ మాస్టర్ కార్డ్ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ టూరిజం. నెక్స్ట్, తెలంగాణలో పొల్యూషన్ హాట్స్పాట్ లాగా కొత్తూరు, రామగుండం అండ్ పటాన్ చెరు నిలవడం జరిగింది. సో ఇవ్వండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. మళ్ళీ టుమారో వి విల్ మీట్. థ్యాంక్ యూ.